ఎవరు కావాలండి? ఐఎమ్ రేఖ. ఇది మిస్టర్ మాధవెల్లిగా? మే ఐ? రండి. థ్యాంక్స్. కూర్చోండి. డాక్టర్ మాధవ్కి నేను బాగా తెలుసు. ఐఎమ్ ఫ్రమ్ లండన్. మాధవ్ హాస్పిటల్కి వెళ్ళాడు. ఆపరేషన్ ఉందని చెప్పారు. వెరీ నైస్ హౌస్. మమ్మీ, ఇస్ ఇట్ రియల్? లుక్స్ లైక్ దాట్. మీరు మిస్సెస్ మాధవ రైట్? అవును, గుడ్ చాయిస్. మాధవ్ మీకు ఎలా తెలుసు? నేను తను ఒకే కాలేజ్లో మెడిసిన్ చేసాం. ఓ మమ్మీ, లుక్, ఇస్ ఇట్ రియల్? మాకు లండన్లో పెద్ద హాస్పిటల్ ఉంది. మై డాడీ ఈజ్ అ ఫేమస్ కార్డియాలజిస్ట్. పెళ్ళైన తర్వాత లండన్లోనే సెటిల్ అయ్యావా అమ్మా? ఓ మమ్మీ, ఇట్ ఇస్ నాట్ రియల్. నాట్ రియలీ. నాకు ఇంకా పెళ్లి కాలేదు. మరి ఈ బాబు? నాకు పుట్టినవాడే. మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎందుకో నాకు పెళ్ళంటే ఇంట్రెస్ట్ లేదు. కొడుకు మాత్రం కావాలనుకున్నాను, కన్నాను. అవునా? కాలం చాలా మారిపోయింది కదా. పిల్లాడు లండన్ స్కూల్లో చదువుతున్నాడు. నాది డాక్టర్ ప్రొఫెషన్. కంటెంటెడ్ లైఫ్. హ్యాపీగా ఉన్నాను. ఓహో. డాక్టర్ మాధవ్ని చూసి వెళ్దామని వచ్చాను. జస్ట్ లైక్ దట్. మామూలుగా హాస్పిటల్ నుంచి ఎన్ని గంటలకు వస్తారు? కరెక్ట్ అని చెప్పలేం, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు. మమ్మీ, డాడీస్ ఫోటో. ఇట్ ఇస్ రియల్ మమ్మీ. డాడీనా? ఏమిటి ఏమిటి వాడు అనేది? జస్ట్ గో గో ఆన్ ప్లేస్ దే గో. మాధవ్ మూలంగా నాకు పుట్టినవాడే వీడు. ఏమిటి ఏమిటి నెత్తిన బండ పడేస్తున్నావు? టెన్షన్ పడకండి ప్లీజ్. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతుండగా వీ హ్యాడ్ అ స్మాల్ అఫేర్. నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ తర్వాత లండన్ వెళ్ళాను. నేను మాత్రం నమ్మను. నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను నమ్మను. ప్లీజ్ గెట్ అవుట్. మమ్మీ, లెట్ us go మమ్మీ. క్వైట్. లిసన్, నేనెందుకు అబద్ధం ఆడాలి? అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేదాన్ని కాదు. ఫోటోని చూసి డాడీ అని వీడు పిలవకుండా ఉంటే ఈ నిజం మీకు తెలిసేదే కాదు. ఒక విషయం గుర్తుంచుకోండి, మీ కుటుంబంలో గొడవలు పెట్టడానికి నేను రాలేదు. ప్లీజ్ ఈ విషయాన్ని ఒక ఇష్యూ చేయకండి. మాధవ చాలా మంచివాడు. నేను వచ్చింది ఒక క్యాజువల్ విజిట్. సీరియస్గా తీసుకోకండి ప్లీజ్. నేను ఇంకో 1 అవర్లో లండన్ వెళ్తున్నాను. నెక్స్ట్ విజిట్ ఎప్పుడో నాకే తెలియదు. నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంటే తప్పకుండా ఇక్కడికి వస్తాను. ఐల్ ప్రే ఫర్ యువర్ హ్యాపీనెస్. నేను వెళ్ళొస్తాను. మాధవ వస్తే ఈ గిఫ్ట్ ఇవ్వండి. రేఖ వచ్చి వెళ్ళిందని చెప్పండి. ఓయా, ప్లమ్ కేక్ రేఖ అని చెప్పండి, అర్థం చేసుకుంటారు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. వస్తాను. కమ్. సిమి, బాధపడకు. ఆ అమ్మాయి చెప్పిందేగా విన్నా. 1 సైడ్ ఆఫ్ ఎ కాయిన్. వాడేమంటాడో కూడా విందా. ప్రశాంతంగా ఉండ. మాధవ చాలా మంచివాడు. అలాంటి పని చేసుండడు. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.